ఏమండో సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారి మూవీ చూశానండి. అసలు సినిమా ఎలా ఉందంటే చిన్నప్పుడు చూసిన చిరంజీవి గారు ఇప్పుడు ఇంకా యంగగా కనిపించారండి. అదే మాస్, అదే గ్రేస్, ఆ కామెడీ టైమింగ్ నిజంగా ఆయన వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నిజంగా ఆయన్నేనా మేము చూసేది అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలిగిందండి. ఇక సినిమా విషయానికి వస్తే కనుక మన ఇంట్లో జరిగిన విషయాలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా న్యాచురల్గా సినిమా రూపంలో అయితే చూపించారండి. రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయి మెల్లో చైన్ దొబ్బేసిన దొంగైనా దొరుకుతాడు కానీ సంక్రాంతి పండగ మాత్రం అనిల్ రావుపూడి గారు దొరకరండోయ్, మీకే చెప్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఇలా సాస్ వేసుకొని అలా స్వీట్గా తింటే ఎలా ఉంటుందో అలా స్వీట్గా వెళ్ళిపోతుందండి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం ఈయనేమో చిరంజీవి గారు, ఈయనేమో వెంకటేష్ గారు, రెండు మిక్స్ చేసి తింటే ఎంత స్పైసీగా ఉంటుందో అంత బాగుంటుందండి. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఆ టైమింగు, ఆ కామెడీ, ఓల్డ్ సాంగ్స్ వాళ్ళిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూస్తుంటే ఆ ఆనందమే వేరండి. నిజంగా చాలా బాగుందండి. ఎందుకు విషయం ఏంటంటే సీనియర్లేనండి. మొత్తానికి సంక్రాంతికి చిరంజీవి గారి వింటేజ్ మూవీ అని చెప్పచ్చు. ఏమండో అనిల్ రావుపూడి గారు ఒకసారి రండి, నెక్స్ట్ సంక్రాంతికి మన ప్రభాస్ గారితో వచ్చేయండి. సరేనండి, మరి ఉంటామే మరి.